వెల్కమ్ టు E69 న్యూస్. ఈ రోజు అంశం బీహార్లో ఓటర్ల సవరణ పేరుతోటి ఓట్లను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనిపైన బీజేపీ కుట్ర ఉంది అని అంటున్నారు. ఇది బీహార్లోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ అమలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. ఈ యొక్క విశ్లేషణ అనేది నిజమా కాదా, అసలు దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి అని తెలుసుకోవడం కోసం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు పిట్టల రవి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ చేస్తున్నారు. అవును, కోట్ల మంది ఓటర్లను తొలగిస్తున్నారు. దీని వెనుక బీజేపీ కుట్ర చేస్తున్నారు. దీనిలో అసలు వాస్తవం ఎంత? బీజేపీ కుట్ర చేస్తున్నారు అనే దాంట్లో వాస్తవం ఏమిటి? అయితే ఇప్పుడు ఈ ఎన్నికల సవరణ మీద ఎన్నికల కమిషన్ పెద్ద ఎత్తున ఒక ప్రచారం చేస్తుంది. ఏం చేస్తుందంటే, సాధారణంగా మేము ఓట్లని చేర్పింపు డిలేషన్ చేస్తూ ఉంటాం. దానిలో భాగంగానే 2003 సంవత్సరంలో బీహార్లో ఈ సమగ్రమైన ఓటర్ వెరిఫికేషన్ జరిగింది. కాబట్టి 2003 తర్వాత చాలామంది విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ స్థిరపడిపోయి ఓటర్లుగా ఉండరు. కాబట్టి వీళ్ళందరినీ తొలగించి ఎవరైతే ఒరిజినల్గా బీహార్లో ఓటర్గా ఉన్నారో వాళ్ళని ఉంచడం కోసమే ఈ సవరణ చేస్తున్నాం అనేది వాళ్ళు చెప్పారు. ఇది స్పెషల్ దాంతో జరుగుతుంది, ఒక ప్రోగ్రాంగా సార్ పేరుతో జరుగుతుంది. అయితే మనము జనరల్గా ఓటరు యొక్క వెరిఫికేషన్ మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. సవరణ చేయడాన్ని ప్రతి సంవత్సరం 2 సార్లు ఎన్నికల కమిషన్ చేస్తుంది. కానీ బీహార్లో 2 నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో చేయటమే ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తుంది. అసలు బీహార్లో ఈ స్పెషల్ ఇన్సెంటివ్ రీజన్ అనే పేరుతోటి జరుగుతా ఉంది. అసలు ఈ స్పెషల్ ఇన్సెంటివ్ రీజన్ అంటే అయితే బీహార్లో ఇప్పుడు 2003లో జరిగింది. అయితే సమగ్రంగా ఓటర్ వెరిఫికేషన్ చేయడం, సాధారణంగా చేయడం వేరు, స్పెషల్ డ్రైవ్ చేయడం వేరు. అయితే ఈ స్పెషల్ డ్రైవ్ చేయటమే ఇప్పుడు వివాదం మారింది. ఎందుకు మారింది అంటే, బీహార్లో 7,90,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 7,90,00,000 మంది ఓటర్లో 2003లో స్పెషల్ డ్రైవ్ జరిగిన నాటికి సుమారు 3.5 కోట్ల మంది అప్పుడు ఓటర్లుగా ఉన్నారు. అంటే 2003 నుంచి ఇప్పుడు 25 వరకు 4.5 కోట్ల మంది ఓటర్లుగా కొత్త ఓటర్లు జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది అంటే, వలసవాదులు ఎక్కువయ్యారు, తర్వాత చాలామంది చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నాయి, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్రమంగా చొరబాటుదారులుగా ఉన్న వాళ్ళు కూడా ఈ ఓటర్ లిస్టులో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళని తొలగించడం కోసమే 2003 తర్వాత ఎవరైతే నమోదైన 4 కోట్ల మంది ఉన్నారో వాళ్ళు ఒక ఫామ్ ద్వారా తమ యొక్క పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని చెప్తుంది. ఇక్కడ ఓటర్లకి పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఇదే ఇప్పుడు విమర్శ. వాస్తవంగా దీంతో బీజేపీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ పనిచేస్తుందని విమర్శ రావడానికి ఇదే కారణం. మన ఇండియాలో పౌరసత్వ సవరణ చట్టం పేరుతోటి బీజేపీ ఇంతకుముందు ఈశాన్య రాష్ట్రాల్లో ఈ రకమైన ప్రయోగం చేసింది. పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని చెప్పింది. దానికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్, తర్వాత వాళ్ళ కుటుంబం సంబంధించిన స్థానిక సర్టిఫికెట్స్, వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికెట్స్ ప్రామాణికంగా చేస్తే ఈశాన్య రాష్ట్రంలో పెద్ద గొడవ అయింది. దేశవ్యాప్తంగా తిరుగుబాటు వస్తే బీజేపీ దాన్ని పక్కన పెట్టింది. కానీ ఇప్పుడు దొడ్డిదావున బీహార్ రాష్ట్రంలో ఇప్పుడు ఓటర్ వెరిఫికేషన్ పేరుతోటి పౌరసత్వాన్ని అడుగుతుంది. అసలు ఓటర్ వెరిఫికేషన్కి సహజంగా ఓటర్ లిస్ట్ అడగవచ్చు, లేదా ఆధార్ కార్డును తీసుకోవచ్చు, లేదా ఇంకేదైనా డ్రైవింగ్ లైసెన్స్ లోకల్ తీసుకోవచ్చు. కానీ విచిత్రం ఏంటంటే, ఈ దేశంలో ఆధార్ కార్డుకి బీజేపీ ప్రభుత్వం ఇచ్చినంత ప్రయారిటీ ఎవరు ఇవ్వలే. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఎలక్షన్కి సంబంధించిన వెరిఫికేషన్లో ఆధార్ కార్డు పనిచేయదంటది, లేదు ఓటర్ లిస్ట్ కార్డు పనిచేయదని చెప్తుంది. సుప్రీంకోర్టులో దీని మీద చర్చ జరిగింది. సుప్రీంకోర్టు చెప్పింది, మీరు చేయాల్సింది ఓటర్ సర్వే, ఓటర్ వెరిఫికేషన్, పౌరసత్వం కాదు. అసలు ఎన్నికల కమిషన్కి ఎక్కడిది రైటు? పౌరసత్వం అడగటానికి ఎక్కడిది? ఆధార్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి, ఓటర్ని పరిగణలోకి తీసుకొని ఓటర్ వెరిఫికేషన్ చేయాలనేది చెప్పారు. కానీ అట్లా చేయట్లే. వాళ్ళు చెప్తున్న పద్ధతి 2003 తర్వాత ఎవరైతే జాయిన్ అయ్యారో దాంట్లో ఏజ్ పెట్టారు. దాని తర్వాత ఎవరైతే వచ్చిన వాళ్ళు ఫస్ట్ పేరెంట్స్, ఈయన బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోమంటే ఓకే, కానీ ఈయన బర్త్ సర్టిఫికేట్ కాదు, ఈయన పేరెంట్స్ బర్త్ సర్టిఫికేట్ కూడా కావాలి, తర్వాత నివాస సర్టిఫికేట్ కావాలి, తర్వాత వాళ్ళ పూర్వీకులకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కావాలని అడుగుతున్నారు. ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పూర్తి వివరణ ఏంటి? సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఎన్నికల కమిషన్కి రాజ్యాంగం ప్రకారం ఓటర్ వెరిఫికేషన్ చేసే రైట్ ఉంది, బట్ పౌరసత్వాన్ని అడిగే రైట్ లేదు.
అంటే నువ్వు ఎక్కడ పుట్టినావు, ఏ దేశ పౌరుడు అని నిర్ణయించే హక్కు ఎన్నికల కమిషన్కి లేదు. ఆయన అక్కడ స్థానికంగా నివాసం ఉంటుండా లేదా, ఎన్ని సంవత్సరాలు ఉంటుండే అనే దాన్ని బట్టే ఓటర్లు చేర్పింపు చేయాలా తొలగించాలని నిర్ణయాధికారం ఉంది. కానీ ఈ పేరుతోటి వాస్తవంగా ఇప్పుడు వస్తున్న లెక్కల ప్రకారం 4 కోట్ల మంది పౌరసత్వాన్ని నిరూపించుకోవాలి. అంటే ఈ పేరుతోటి బీహార్లో అక్కడ నితీష్ కుమార్ గవర్నమెంట్కి బీజేపీ గవర్నమెంట్ ఓడిపోద్దనే సర్వేలు వచ్చిన తర్వాత ఆ సర్వేల్లో బీజేపీకి యాంటీగా ఆర్జేడీకి కానీ లేదు ఇటు కాంగ్రెస్కి కానీ లెఫ్ట్ పార్టీలకు కానీ ఓట్లు వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలకు బలమైన సామాజిక వర్గాలు చూస్తే అక్కడ దళితులు, తర్వాత యాదవులు, ఆ తర్వాత ముస్లిమ్స్, ఈ 3 సామాజిక వర్గాలు మేజర్గా ఆర్జేడీకి కాంగ్రెస్కి లెఫ్ట్కి ఒక బలమైన ఓటర్లుగా ఉన్నారు. ఈ పేరుతోటి వీళ్ళని తొలగించడానికి అంటే బీజేపీ యాంటీ ఓటుని తొలగించడం కోసమే ఇది ఒక కుట్ర చేశారు అనేది వాస్తవం. దానిలో భాగంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు బీహారే కాదు, రానున్న రోజుల్లో కేరళ కానీ బెంగాల్ కానీ ఈ యొక్క రాష్ట్రాల్లో కూడా ఈ సర్వే చేసేటువంటి అవకాశం ఉంది, దాన్ని వ్యతిరేకిస్తున్నాయి కదా. అవును, ఇప్పుడు అదే అంటే ఇది మనం ముందే చెప్పాం. దీనికి ఏంటంటే ఇది ఈ రాష్ట్రం వరకే పరిమితం కాలేదు, ఇప్పుడు రానున్న ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. ప్రధానంగా కేరళలో, తమిళనాడులో, వెస్ట్ బెంగాల్. మనకి విచిత్రంగా ఒకసారి వీటి మధ్య ఒక సారూప్యత కనిపిస్తుంది. ఏంటంటే కేరళలో బీజేపీ బలంగా లేదు, అక్కడ గవర్నమెంట్ వచ్చే అవకాశం లేదు. బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చే అవకాశం లేదు, మమతా బెనర్జీ ఉంది. తమిళనాడులో బీజేపీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ 3 రాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా ఓట్ల తొలగింపు చేయడం అనేది చేయాలి. అందుకే మీకు ఇంతకుముందు ఎన్నికల కమిషన్ మీద ఈ విమర్శ ఈరోజు స్టార్ట్ అయింది కాదు. మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఓట్ల మొత్తాన్ని తొలగించారని, బీజేపీ అక్రమంగా గెలిచిందనేది అనేక రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ సుప్రీంకోర్టులో పెద్ద చర్చ జరిగింది. పోలింగ్ బూతులను మ్యాన్పులేట్ చేశారు, సీసీ కెమెరాల ఫుటేజ్ అడిగితే గతంలో 1 year వరకు కూడా సీసీ కెమెరాల ఫుటేజ్ ఉండేది. దాన్ని ఇప్పుడు నెలలోపు 45 రోజుల్లోపే పరిమితం చేసి తర్వాత మొత్తం సీసీ ఫుటేజ్ని మొత్తం ఎన్నికల కమిషన్ నిరాకరించి ధ్వంసం చేసింది. అంటే అక్కడ రిగ్గింగ్ జరిగింది అనేది క్లియర్. ఇప్పుడు బెంగాల్లో, కేరళలో గెలవటం కోసం ఇది. అయితే బీహార్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బీహార్లో జూన్ 25వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చి, జూన్ 24కి ఇచ్చి 25 నుంచి సర్వే స్టార్ట్ చేయమన్నారు. ఎన్ని నెలలు టైం ఇచ్చారు? 2 నెలలు టైం ఇచ్చారు. 2 నెలల్లో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, వాళ్ళ పేరెంట్స్ తెచ్చుకోవాలి, అన్ని సర్టిఫికేట్. అక్కడ వర్షాలు ఉన్నాయి, అక్కడ ఎడ్యుకేషన్ లేదు, వెనకబడి ఉన్న రాష్ట్రం ఎట్ట సాధ్యమైంది? 2003లో అదే బీహార్లో ఈ సవరణ జరిగినప్పుడు 2 సంవత్సరాలు టైం ఇచ్చారు. 2 సంవత్సరాలు టైం ఇచ్చి వెరిఫికేషన్ జరిగింది. ఇప్పుడు 2 నెలల టైం ఎందుకు ఇచ్చారు? అది కూడా ఎన్నికల ముందు ఎందుకు చేస్తారు? ఇవాళ అఫీషియల్గా వచ్చింది. ఇప్పటిదాకా జరిగిన దాంట్లో 34 లక్షల మంది మాకు విదేశీయులు ఉన్నారనేది ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. కాబట్టి అర్థం ఏంటి? 34 లక్షల కంటే కోట్లు, అక్కడ 4 కోట్ల మంది అని చెప్పేసి 4 కోట్ల వెరిఫికేషన్లు ఇప్పుడు 34 లక్షల మంది తేలారు. సుమారు దాదాపు 1 కోటి మందిని తొలగించినా కానీ చాలా ఎడ్జ్ బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల్లో ప్రభావితం ఒక నియోజకవర్గంలో 10,000 5,000 లోపే ఉండే అవకాశం ఉంది మెజారిటీ. కాబట్టి కాన్షియస్గా ఎక్కడైతే బీజేపీ ఓడిపోద్దో, ఎక్కడైతే ప్రతిపక్షాలు గెలవడానికి అవకాశం ఉందో ఆ నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపు అనేది ఉంది. ఢిల్లీలో కూడా అదే జరిగింది కదా. కేజ్రీవాల్ను ఓడించడం కోసం ఏం చేశారు? ఓట్ల మొత్తాన్ని మాయ చేశారు, ఎడిషనల్ ఓట్లు చేర్పించారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు తీసిపోయి ఓట్లు అక్కడ చేర్పించి ఆ రకంగా బీజేపీ గెలిచింది. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఎన్నికల కమిషన్ రాజ్యాంగపరమైన సంస్థ, అది ఏ పార్టీకి సపోర్ట్ చేయకూడదు. అది బీజేపీకి చేయకూడదు, కాంగ్రెస్ చేయకూడదు, లెఫ్ట్కి కూడా చేయకూడదు. స్వతంత్రంగా ఉండాలి. అది ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఒక వ్యవస్థ. కానీ ఒక పార్టీకి వంతపాఠం ఏంటి? ఒక పార్టీకి గెలవడానికి ఎన్నికల కమిషన్ ఉపయోగపడటం ఏంది? అసలు ఎన్నికల కమిషన్ ఈ దాకా తీసుకురావడానికి కూడా ఎన్నికల కమిషన్ నియమించే దాంట్లో కూడా బీజేపీ కుట్ర చేసి ఒక చట్టం చేసింది. ఆ చట్టం ఏంటి అసలు? ఆ చట్టం ఏంటి అంటే ఇంతకుముందు ఎన్నికల కమిషన్లో నియమించే ప్యానల్ కమిటీ ఉండేది. ఆ ప్యానల్ కమిటీలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష లీడరు, తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండేవాళ్ళు. వాళ్ళ ముగ్గురే ఎన్నికల కమిషనర్లు ఎవరు ఉండాలని నిర్ణయించేది. కానీ దీనివల్ల బీజేపీ తమకు అనుకూలంగా ఎన్నికల కమిషన్ ఉపయోగించుకోవట్లేదు కాబట్టి, సాధ్యం కావట్లేదు కాబట్టి వాళ్ళకు చట్టం చేసి ఏం తెచ్చారు మార్పు అంటే ప్రధానమంత్రి ఉంటాడు, ప్రతిపక్ష లీడర్ ఉంటాడు, ప్రధానమంత్రికి నచ్చిన క్యాబినెట్ మినిస్టర్ ఉంటాడు. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎత్తేసారు. మెజారిటీ ప్రకారం నిర్ణయం. మెజారిటీ ఎవరు వస్తారు? క్యాబినెట్ మినిస్టరు ప్రధాన అయితే మెజారిటీ వస్తుంది. ఇంకా ప్రతిపక్ష లీడర్కి ఏముంటుంది? కాబట్టి ఆ రకంగానే ఎన్నికల కమిషనర్లను నియమిస్తున్నారు. వాళ్ళతోటి తమ పార్టీకి అనుకూలంగా ఓట్ల తొలగింపు చేస్తున్నారు, ఓట్ల చేర్పింపు చేస్తున్నారు. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రతి పౌరుడి హక్కు. అది ఏ దేశం నుంచి వచ్చి స్థిరపడ్డా, ఏ దేశం నుండి కాదు, అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉండనే దాన్ని బట్టే ఓటు ఇవ్వాలి కదా నువ్వు.
కాబట్టి ఆ రకంగా ఉంది. ఇంకొక సమస్య బీహార్లో 20 కోట్ల మంది బీహార్కి సంబంధించిన కార్మికులు వివిధ రాష్ట్రాల్లో వలసపోతారు. ఆ వలసపోయిన కార్మికులకు సంబంధించిన ఇష్యూ మొత్తం ఉంటుంది కదా. సో ఆ ఇష్యూకి సంబంధించిన దాంట్లో అక్కడ నుండి వలసపోయిన కార్మికులంతా ఇప్పుడు పోయి అక్కడ తమ యొక్క ఓట్లని నిరూపించుకోవాలి. విదేశాల నుండి కొంతమంది ఉన్నారు, వివిధ రాష్ట్రాల నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఈ 2 నెలలు ఎట్లా సాధ్యమైంది అంటే ఈ వలసకు పోయిన వాళ్ళ ఓట్లు కూడా ఇప్పుడు ఎగిరిపోయే అవకాశం ఉంది. అక్కడ స్థానికంగా నివాసం ఉన్నోడికే ఓట్లు అంటే వాళ్ళు జీవనం మొత్తం బీహార్ కేంద్రంగానే ఉంటుంది. ఉపాధి కోసం వలసపోయారు వాళ్ళు. ఇప్పుడు రివిజన్ చూడు ఎంత దారుణంగా ఉందంటే 2024లో జరిగిన ఎలక్షన్లో ఓటేశారు వీళ్ళంతా. మొన్నటిదాకా ఓట్లు వేసిన వాళ్ళు కదా, ఇప్పుడు ఎవరైతే విదేశీయులు అంటున్నావో లేకపోతే ఎవరైతే దొంగ ఓట్లు అంటున్నావో వీళ్ళు 2003 తర్వాత గత 3 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓట్లు వేశారు, 2 పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓట్లు వేశారు. అప్పుడు ఎవడు వీళ్ళు దొంగగా రాలే, వీళ్ళు గెలిచారు కాబట్టి వీళ్ళకి ఏ రకమైన నిబంధనలు వర్తించలే. ఇప్పుడు ఓడిపోతారనే సర్వే వచ్చింది కాబట్టి ఓట్ల తొలగింపు అనేది స్టార్ట్ అయింది. అయితే ఇది బీహార్ వరకే ఆగదు. ఇప్పుడు ఇది ఈశాన్య ప్రాంతాలకే, ఈశాన్య రాష్ట్రాలకి ఇది ఈశాన్య రాష్ట్రాలకు పోద్ది. తర్వాత బీజేపీ ఎక్కడైతే గెలవలేని రాష్ట్రాలకు వస్తుంది. ఇది ఒక ఓటు దోపిడీ, ప్రజాస్వామ్య కూని చేసే దోపిడీ. ఎలక్షన్లో ప్రజల అభిప్రాయం ప్రకారం గెలవలేదు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకమైన ఓట్లను తొలగించడం ద్వారా అక్కడ గెలవాలని ఒక దుర్మార్గమైన కుట్ర బీజేపీ ఎన్నికల కమిషన్ ఉపయోగించుకొని చేస్తుంది. ఇది దేశానికి ప్రమాదం. అందుకే అది లెఫ్ట్ పార్టీలు కేరళ నుంచి కానీ, ఇటు వస్తే బెంగాల్ మమతా బెనర్జీ, తమిళనాడు స్టాలిన్, ఎవరైతే లేదు బీహార్ ఆర్జేడీ పార్టీ, వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి అది ఒక పార్టీకి ఒత్తాస పలికే విధానం దీంట్లో సరళలో ఉంది కాబట్టి మనం కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజాస్వామ్య హక్కులను రక్షించడం కోసం ఎన్నికల కమిషన్ నిలబడాలి తప్ప ఒక పార్టీకి తొత్తుగా మారితే ఇంకా భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా మిగిలే అవకాశమే లేదు. అయితే ఇక్కడ బీహార్లో జరుగుతున్నటువంటి ఈ ఓట్ల తొలగింపు పైన విమర్శలు కానీ, రాజకీయ ప్రతిపక్షాలు కానీ చేస్తున్నటువంటి విమర్శల పట్ల అక్కడేమన్నా ఆపారా, లేకుంటే అలానే కొనసాగుతుంది? సుప్రీంకోర్టు చెప్పిన ఆగలే. ఇంకా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే నువ్వు ఓటర్ వెరిఫికేషన్ కార్డుల లిస్టులో ఆధార్ కార్డును చేర్చుకో, ఓటర్ లిస్టును చేర్చు. ఆధార్ కార్డు చూపించినోడు ఓటర్ లిస్టులో ఓటర్ ఐడి చూపించిన వాళ్ళు 4 సార్లు ఓటేసినోడు కదా, వాళ్ళు ఎవరైతే చూపిస్తారో వాళ్ళని ఓటర్కి అనుమతించు అని చెప్పారు. అయితే ఇక్కడ ఆధార్ కార్డు అనేది బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది కదా మరి ఇక్కడ. అందుకే బీజేపీ అన్నిటికీ ఆధార్ని అంటుంది, కానీ ఓటర్కి మాత్రం ఆధార్ని వద్దు అంటుంది. దానికి ఆ ఉద్దేశం ఏంటి, వీళ్ళందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయి, తర్వాత ఓటర్ వేశారు కాబట్టి ఓటర్ కార్డులు కూడా ఉన్నాయి, వీళ్ళు లేని తేవాలంటుంది. ఎందుకు వాళ్ళని తొలగించడమే కుట్ర. లేనిది ఏంటి, బర్త్ సర్టిఫికెట్. వీళ్ళ బర్త్ సర్టిఫికేట్ అడిగితే ఓకే, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు బర్త్ సర్టిఫికేట్ ఒక్కడు కూడా కాదు. కాబట్టి పేరెంట్స్ ఎక్కడి నుండి తీసుకొస్తారు? ఇవాళ బర్త్ సర్టిఫికేట్ నివాస స్థలం సర్టిఫికేట్ కావాలంటారు, నివాస సర్టిఫికేట్ ఎక్కడి నుండి వస్తాయి ఇవన్నీ? ఎవరు చదువుకున్నారని ఎవరు ఇచ్చేవాళ్ళు? బీహార్ రాష్ట్రం అత్యధిక వెనకబడిన విద్యారంగంలో వెనకబడిన రాష్ట్రం. కాబట్టి ఇదంతా ఏంటంటే ఓట్లన్నీ తొలగించడం కోసం కొన్ని ప్రణాళిక ప్రకారం నిబంధనలు పెట్టుకొని తొలగించే కుట్ర. అది బీజేపీ గెలుపు కోసం ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఈ తొలగిస్తే బీజేపీ గెలుస్తుంది అనే నమ్మకంతో ఇదంతా చేస్తుందంట. నమ్మకమే, ఎందుకంటే ఆల్రెడీ మహారాష్ట్రలో తొలగించి గెలిచారు వాళ్ళు. ఓడిపోయే సర్వేలన్నీ ఓడిపోతాయని చెప్పినా మహారాష్ట్రలో బీజేపీ అధికారులకు వచ్చింది. ఢిల్లీలో అదే కదా, ఢిల్లీలో అసలు ఎవడన్నా బీజేపీ గెలుస్తుంది అనుకున్నారా? ఆప్ ఓడిపోద్ది అనుకున్నారా? అక్కడ కూడా ఓట్ల దాని మీద మేనేజ్ చేసే గెలిచింది. అంతేందుకు హిమాచల్ ప్రదేశ్ కూడా అదే జరిగింది, లేదా హర్యానా కూడా అదే జరిగింది. హర్యానాలో రైతు ఉద్యమం జరిగి పెద్ద వ్యతిరేకత వచ్చింది, అయినా అక్కడ బీజేపీ గెలిచింది. అక్కడ కూడా ఈ ఓట్ల తొలగింపు విదేశాల నుండి వచ్చారనే పేరుతో చేశారు. కాబట్టి ఆ రకమైన అనుభవాలు మనం ముందున్నాయి కాబట్టి బీహార్లో కూడా అదే జరిగిద్ది అనే ఒక భయం ఉంది. అయితే బీహార్లో ఉన్న ప్రజలకి ఇది అర్థమవుతుంది, అక్కడ ఉన్న రాజకీయ పార్టీలకు అర్థమవుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగవచ్చు, కానీ ఓటు వ్యతిరేకంగా ఇష్టడు తొలగిస్తే అది బీజేపీ గెలుపుకే దారితీస్తుంది అంతిమంగా. ఓకే, అంటే ఇక్కడ ఫైనల్గా మన రాష్ట్రంలో ఆ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే స్థానిక ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది, దాని సందర్భంగా మన రాష్ట్రంలో ఏమైనా ప్రభావం ఉంది? అయితే ప్రస్తుతం అయితే మన రాష్ట్రంలో ఈ సారిని అమలు చేయాలనే ఆ ఉద్దేశం లేదు, కానీ మన రాష్ట్రంలో అమలు చేసినా కానీ మన రాష్ట్రానికి సంబంధించింది కూడా ఓటర్ వెరిఫికేషన్ జరిగే సందర్భంలో ఇప్పటిదాకా రేషన్ మన ఏదైతే బర్త్ సర్టిఫికేట్ విషయంలో కానీ నివాస స్థలం అనేది అడగట్లేదు, మన నిబంధనలు లేదు. అది ఉంటే మన రాష్ట్రం కూడా సమస్యలు ఇరుక్కుంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కేంద్రీకరణ బీజేపీకి లేదు కాబట్టి ఇది తీసుకురావట్లేదు. ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో వచ్చింది అనుకో, రేపు నెక్స్ట్ ఎలక్షన్లో ఇక్కడ కూడా అమలయ్యే అవకాశం ఉంది. దాని గెలవని రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటే కాబట్టి దాని టార్గెట్లో వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అంత పెద్ద ఎన్నికలు లేవు కాబట్టి ఇప్పుడైతే అమలయ్యే అవకాశం లేదు. భవిష్యత్తులో ఇది అన్ని రాష్ట్రాలకి పాకే అవకాశం స్పష్టంగా అనిపిస్తుంది.
దేశంలో జరుగుతున్నటువంటి బీహార్ని ప్రధానంగా తీసుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కమిషన్ని ఏదైతే ఎలక్షన్ కమిషన్ని తన ఆధీనంలో గుప్పెట్లో పెట్టుకొని కొనసాగిస్తున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అది దేశవ్యాప్తంగా నలుగురున్న ప్రతి రాష్ట్రంలోకి అమలయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. తన గెలుపు కోసం ఏదైనా చేయాలి అని అంటే ఎలక్షన్ కమిషన్ని ఆధీనంలో పెట్టుకుంటే తన గెలుపు తథ్యం అనేటువంటి ఆలోచనతోటి అదే విధానంతో కొనసాగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో మన రాష్ట్రాలపైన కూడా ప్రభావం చూపుతుంది అనేది ప్రముఖంగా విశ్లేషించి ఆ విశ్లేషణ చేసి మనకు అందించినటువంటి పిట్టల రవి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.